ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండోసారి వచ్చుంటే ఆయన్ని వెంటాడి వేధించే ప్రశ్నలేముంటాయంటే ఫస్ట్ వన్ తండ్రి సెంటిమెంట్. తండ్రి రెండోసారి గెలిచిన తర్వాత ఆయన అకాల మరణాన్ని, దుర్మరణాన్ని పాలైన విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే ఎక్కడో బయట దేశాల్లో గూడా దీని మీద చర్చకొచ్చింది. ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ క్రాష్‌లో మరణించడం, దాని వెనక కొన్ని కార్పొరేట్ శక్తులు ఉండడము, ఇవన్నీ దాని మీద కొంత చర్చ నడిచింది. అంటే జగన్మోహన్ రెడ్డి రెండోసారి వచ్చి ఉంటే ఆయనకి ఇలాంటిదేదైనా ఒక మీకు 'మురారి' అనే ఒక సినిమా ఉంది. ఆ 'మురారిలో' ప్రకారం చూస్తే ఆ ఫ్యామిలీలో ఫలానా వ్యక్తులకి చావు సంక్రమిస్తూ ఉంటది అనుకోని విధంగా. అది తాను ఎక్కడి నుంచో ఇందిరాగాంధీ హ్మ్, కుటుంబం నుంచి తీసుకున్నానని ఆ రోజుల్లో కృష్ణవంశీ చెప్పాడు. ఆ సినిమా డైరెక్టర్ అయిన కృష్ణవంశీ. అలాగే ఎగ్జాక్ట్‌గా చూస్తే ఫస్ట్ ఏంటంటే నేను చెప్తున్న విషయం బాగా వినండి. ఫస్ట్ ఏంటంటే ఆయనకి ఆ సెంటిమెంటు అంటే ద్వితీయ విఘ్నం అంటారు దాన్ని. ద్వితీయ విఘ్నం అంటే ఆహ్, ఈ విఘ్నం ప్రకారం మాట్లాడితే హ్మ్, రెండోది ఎవరికైనా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది అని. అందులో భాగంగానే తన తండ్రి గూడా ప్రాణాలు కోల్పోయాడని ఇలాంటివి సెంటిమెంట్లు నిజంగానే పనిచేస్తాయా? ఎవరినైనా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒకళ్ళు కలిసి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి కాదు. దీనికి కొంత ఆహ్, అనలైజేషను, అబ్జర్వేషన్ కూడా అవసరం. ఎందుకంటే ఇలాంటి సెంటిమెంట్లు నిజంగానే ఉంటాయా? ఆయన పొరపాటున తప్పించుకున్నాడా? ఈ ప్రమాదాన్ని, ప్రాణాపాయాన్ని? ఆయనకి ఈ అయ్యన పాత్రుడు లాంటోళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఏదైనా ఆయన ఇంకా చావలేదు, బతికే ఉన్నాడు, ఓడాడు గానీ చావలేదు అన్నట్టుగా ఆయన బతికి ఉండడానికి కోసమే రెండోసారి గెలవలేదా? అనేది ఒక పెద్ద డిస్కషన్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో రెండోసారి వరుసగా ఏదో రకంగా గెలిచిన వ్యక్తి గావచ్చు, తండ్రి గావచ్చు, బాబాయ్ గావచ్చు. బాబాయిని గూడా ఈ గెలుపోటల, ఓటముల ప్రాణగండమే అదే ఆహ్, కొద్దిగా అలాంటిదొకటి ఉంది అని అనిపించిందా? ఇవి మనం ఏదన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనకి రెండోదొకటుంది. ఆ రెండోది ఏంది అంటే హ్మ్, రెండోదేంటంటే సంక్షేమ పథకాలు, వాటి ఖర్చు, కార్యకర్తలు, సోషల్ మీడియా, చోటమోటా లీడర్సు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. చాలామంది పోయినసారి ఈయన కోసం పనిచేసి పోరాడినోళ్ళు గూడా ఈసారి పని చేయలేదన్నమాట కూడా వాస్తవం. ఆహ్, ది దిలీప్ కళ్యాణ్ శుంకర్ అనే ఒక వ్యక్తి ఆహ్, రమేష్ గారు రమేష్ గారు, అది గారు. ఇప్పుడు నాది ఒక క్వెషన్ ఏందంటే, రెండోసారి ఆ! జగన్ గాని గెలిచుంటే, ఆ! ఒకటి వాళ్ళ ఇంట్లో ఉన్న సెంటిమెంట్ ప్రకారం ఓకే. చావేమన్నా కొని వచ్చేదా? వాళ్ళ నాన్న కూడా రెండోసారి గెలిచి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడు. అదేదో 'మురారి' సినిమాలో చెప్పినట్టు. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఇక్కడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి గూడా ఆయనకి ప్రాబ్లమాటిక్ గానే ఉంది. సంక్షేమం ఖర్చు, కార్యకర్తలు అసంతృప్తి, సోషల్ మీడియా వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి, చోటా మోటా ఆ! లీడర్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక రకంగా ఆయనకిది ఇటు రాజకీయ ప్రాణభిక్ష, అటు నిజంగా జీవన ప్రాణభిక్ష పెట్టినట్టుగా ఉంది అనేది ఒక కామెంట్. ఆయన రెండోసారి ఒకాయన అన్నాడు, "రెండోసారి గెలవకపోవడం నయమైంది. వాళ్ళ నాయన రెండోసారి గెలిచి ఏమయ్యాడు? సావలేదా? ఆ! అలాంటిదేదో తప్పింది ఇతనికి" అన్నాడు. ఓకే. దాని మీద మీరేమంటారు? నేనైతే అంగీకరించనండి దీనికి. ఓకే. ఆ! ఎవరైనా గాని ఏ ముఖ్యమంత్రి అయినా, హ్మ్. ఏ పార్టీ అధినేత రెండోసారి అధికారంలో రావాలనుకుంటాడు. ఓకే. రెండోసారి అధికారంలో రావడం అంటేనే అది అది అతను పరిపాలనలో సక్సెస్ అయినట్టు. ఓకే. పాస్ మార్కులు తెచ్చుకున్నట్టు భావిస్తారు. హ్మ్. రెండోసారి రాలేదంటే ప్రజలను మెప్పించడంలో ఫెయిల్ అయినట్టు. ఓకే. ఆ కారణాన్ని
కారణాలు ఏమైనా కావచ్చు. సరే. మీకు రెండోది ఒకటి మీకు చెప్తాను. దిలీప్ చెప్పండి. కళ్యాణ్ శుంకర్ అనే ఒక జనసేన నాయకుడు కావచ్చు, ఆ! యాక్టివిస్ట్ సోషల్ మీడియా నాకు అతను ఒక మాట ఐడియా అన్నాడు. ఉన్నది అతను కూడా. అతను ఆ! ఏమన్నాడంటే రెండోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ భారం అంతా భరించడం చాలా చాలా కష్టమవుద్ది. ఆయన ఓడిపోయినా గాని సుఖపడతాడు. గెలిస్తేనే ఆ! కష్టపడతాడని ఇది సోషల్ ఎలిమెంట్. నేను ఇందాక చెప్పింది ఆ! సెంటిమెంట్. ఇది అన్నీ నేనైతే ఆయన పిచ్చి మాటలు అంటానండి. ఓకే. ఎందుకంటే ఎవడైనా సరే రెండోసారి అధికారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మొన్న 2019లో అధికారం చేపట్టినప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి. ఓకే. అప్పుడు కూడా చంద్రబాబు రాష్ట్రాన్ని మొత్తం కొల్ల చేసి వెళ్ళాడు. ఎన్నో అప్పులు హ్మ్. చేసి వెళ్ళాడు. కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించుకొని ఆపేసి వెళ్ళాడు. హ్మ్. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అన్ని అప్పులు పెట్టి వెళ్ళాడు. 100 కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణుడే చెప్పాడు. ఏమంటారు? 100 కోట్లు మాత్రమే ఉన్నాయి గల్లాలో అని యనమల రామకృష్ణుడు అనేసిపోయాడు. అవును. అవును. అప్పుడు అదే పరిస్థితి ఉంది. హ్మ్. అందుకోసమే జగన్ ఏం చేశాడంటే ఎంతవరకు ఆల్రెడీ 5 సంవత్సరాల్లో అతను అనుభవించాడు. ఈ హ్మ్. నిధుల సమీకరణ ఎంత కష్టంగా ఉందో, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంత కష్టంగా హ్మ్. ఉందో, హ్మ్. అందుకోసం ఈ సంక్షేమ పథకాలు భారం ఉండబట్టి అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేయలేకపోయాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకే. అందువల్ల అతను ఏం చేశాడంటే కొత్త హామీలు ఏమి ఇవ్వలేదు. ఆ! ఇప్పుడు హ్మ్. కొత్త హామీలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న హామీల్ని అమలు చేస్తా అని చెప్పాడు. ఓకే. ఎందుకంటే అతనికి ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉంది కాబట్టి ఓకే. కేంద్రం నుంచి ఎంత సాధించుకోగలడో, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, హ్మ్. ఇవన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడున్న వరకు మాత్రం అతను నేను చేయగలను. హ్మ్. ఇంకా మిగతా కొత్త హామీలు ఇస్తే చేయలేనని అతను ఒక అవగాహనకు వచ్చి కొత్త హ్మ్. హామీలు ఏమి ఇవ్వకుండా ఉన్న వాటిని అమలు చేస్తా అవునవునవునవును. అది అన్నట్టుగా. కనిపించింది. ఆ జాగ్రత్త కనిపించింది. అది కనిపించింది. హ్మ్. కానీ దానితోటి ఆయన నేను చేయలేనిది హామీ ఇవ్వలేనండి. ఓడిపోయినా పర్లేదని సినిమాలో కూడా చూపించాడు. అవును కరెక్ట్ అది. ఆ! అది కరెక్టే. ఆ! నేను అలా చేయడం జరిగేది. హ్మ్. నేనైతే అది ఒప్పుకోనండి. ఎందుకంటే హ్మ్. ఎవరో తండ్రి జరిగింది కదా అని కొడుకు జరుగుతుంది, కొడుకు జరిగింది కదా అని మనవడు జరుగుతుంది. ఒక పెద్దాయన ఆయన ఇవన్నీ రెండోసారి గెలవకపోతేనే నయమైంది. ఆ! తండ్రి చూడు రెండోసారి గెలిచి వాళ్ళ ఇంటికి ప్రాణగండం ఏదో ఉంది. ఈయనకేదో ఆ! ఒక ఆయుష్ ఉంది కాబట్టి బతికిపోయాడు. దానికి తోడు ఇతని మీద నిన్న మొన్న ఎవరో పోసాని అంటున్నాడు ఎక్కడో. ఆ! ఇదే ఆ! ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఒక ఆ! సీఎంని పట్టుకొని నేను చంపేస్తా అని అంటున్నాడు. అది ఎంతవరకు ఆ! కరెక్టే అని. మళ్ళీ అయ్యన పాత్రుడు ఏమన్నాడు? వాడు ఓడాడు గాని చావలేదు అని వాళ్ళ గ్రూప్ మాట్లాడుకోవడం కనిపించింది. ఇవన్నీ ఏందంటే ఈయన అవును. ఈయన జీవితము, ఈయన ప్రాణం చుట్టూ తిరుగుతున్న మాటలు. అంటే ఇతన్నే లేకుండా లేపేస్తే పీడవలు పోద్ది, లేకుండా ఏసేస్తే పీడవలు పోద్ది అన్న కోణంలో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న విధం మనకు కనిపించి, ఒక ఆయన్ని అడిగితే ఆయన ఏమన్నాడంటే పెద్దాయన, ఆయన రాయలసీమకు సంబంధించిన ఆయన. ఆయన ఏమన్నాడు, ఆయన ఇట్టయినా బతికాడు అనుకోవాలి మనం. వాళ్ళ ఇంట్లో అసలు రెండోసారి గెలిచిందే కలిసి రాలేదు అన్నాడు. ఆయన పులివెందులు ఆయన మళ్ళీ. ఆ మాటని నేనైతే తీసుకొని, అరే! ఇదేదో సెంటిమెంట్ అదేదో 'మురారి' సినిమాలో లాగుందండి అని చెప్పి నేను ఆ! మీకు ఫోను చేశా. అసలేంది మీ అనలైజేషన్. నాకు ఇంకోటి కూడా కొట్టింది. అసలు ఫస్టు ఇది పక్కన పెడితే, నాకు ఇదో పెద్ద ఆ! సమస్యగా అనిపించింది. ఏది? ఈ ఆ! ఖర్చు, తలకు మించిన భారము, గందరగోళం. దాన్ని ఇప్పుడు ఆ! ఏమైపోద్దంటే, ఏ చిన్నది బెసికినా, తీసేసినా గగ్గోలైపోద్ది. అదే మీకు నా చంద్రబాబు అభిప్రాయం ఏంటంటే అనుకోండి, తీసేవతల పడేస్తాడు ఆ! అన్నీ. తీసేయి వీటిని చెత్త అంటాడు. అవును. ఆయన ఆల్రెడీ ఆయన ఆడియో ఏమైనా కాల్ ఒకటి అంటే లీక్ అయింది. ఆ! ఏమని? నేను సార్ నా అభిప్రాయం ఒకటి చెప్తాననుకోండి ఈ సందర్భంలో. చెప్పండి. చంద్రబాబు ఏమైనా ఒక రకమైన రాజకీయ తెలివైన వాడండి. రాజకీయాల్లో అవునవును. గెలిపే లక్ష్యం, గెలిపే ధ్యేయము. అది ఏ మార్గాల్లో గెలిచాడు అనేది అనవసరం. అవునులెండి. ఇప్పుడు రాజకీయాల్లో ఒక పార్టీకి హ్మ్. గెలిపే గెలిపే ముఖ్యం. ప్రాణం. లేకపోతే వాళ్ళు ఎగిరిపోయుంటారు అంతే. గెలిపే ప్రాణము, గెలిపే ముఖ్యము. అది అవును. ఎలా సాధించాడు, ఏ మార్గాలు అనుసరించాడు, ఏ పద్ధతుల్లో వచ్చాడనేది అనవసరం. అవునులెండి. సెకండరీ. హ్మ్. అధికారం అనేది ముఖ్యం. అది సాధించడంలో చంద్రబాబు మించిన వాడు లేడనుకుంటాను నేను. ఆ అవునవును. విషయంలో అవును. జగన్మోహన్ రెడ్డి అతను వెనకబడ్డాడు. ఈ రెండు ఈ వే మ్యాచ్‌లో సార్ సెంచరీ కొడితేనే 2014లో కూడా అవును. సార్ 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి హ్మ్. చాలా ఆహ్, తుది ప్రయాణంలో ప్రాణాపాయం తప్పినట్టుగా ఆ విధంగా అధికారాన్ని కోల్పోయాడు. అవును. ఆ రోజు చంద్రబాబు నాయుడు హ్మ్. అబద్ధాలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు. అవునండి. నేను ఇవ్వలేను, నేను రుణమాఫీ చేయలేను, అది చేయలేను, ఇది చేయలేను అని చెప్పి ఆయన హ్మ్. చాలా అతి స్వల్పమైన ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయాడు. ఓకే.
ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కూడా అలాంటి తప్పుదారే చేసి 2009లో 29లో ఉమ్. అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి చేజేతులారా చేజేస్తున్నాడేమో అనిపిస్తున్నాను. 2024లో ఇప్పుడు 2024లో ఉమ్, అధికారాన్ని ఉమ్, చేజేతులా చేజేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, చంద్రబాబు నాయుడు అలాంటి ఏం పట్టించుకోడు. ఉమ్, 2014లో మోసం చేశాడు, ఉమ్, జనాలు మర్చిపోయారు. ఉమ్, మళ్ళీ 2024లో గెలిపించారు. మళ్ళీ అది కూడా బంపర్ మెజార్టీ తోటి. ఉమ్, 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 ఎందుకు అతను ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చాలా మందికి మెజారిటీ ప్రజలకి నమ్మకం ఉంది. ఉమ్, ఇతను మోసం చేస్తాడు, ఉమ్, హామీలు అమలు చేయడు, రేపు వద్దని పేరు ఫిరాయిస్తాడు, ఉమ్, ఈ సంక్షేమ అర్హుల్ని కట్ చేస్తాడు. ఉమ్, ఇలాంటి ఎన్నో రుజువులు ఉన్నా కూడా గత పరిపాలనలో ఉమ్, అయినా కూడా చంద్రబాబు తెచ్చుకున్నారు జనాలు. ఉమ్, ఉమ్, ఉమ్. దీనికి ఆ విషయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు కానీ మొత్తానికి సక్సెస్ సాధించాడు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఓవరాల్ గా రెండో సెంటిమెంట్ ద్వితీయ విఘ్నం అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు కరెక్ట్ గా అనిపించలేదని మీరు అంటారు, అంతే కదా? నేను ఖచ్చితంగా అంటానండి. ఎందుకంటే అది కాదు అది. ఎందుకంటే నా అభిప్రాయం అయితే ఆయనకి నేను చాలా మందితో మాట్లాడాను. ఏపీలో చాలా మంది నా బంధువులతో కానీ గవర్నమెంట్ ఉద్యోగులతో కానీ వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు నాకు ఎక్కువ వినిపించింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునండి. ఇదే జగన్మోహన్ రెడ్డి కొంప ఉంచింది అనేది ఒకటి. మద్యం ధరలు ఎవరడిగాడండి? నాకు అర్థం కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం ఏ ఆడవాడి వచ్చి అడిగింది? అవును, ఒక ఆయన చెప్పాడు, వాసుదేవ్ రెడ్డి అని, అనంతపూర్ నార్పల. ఆయన అన్నాడు, లేదు సార్, మాకు ఈయన మద్యం ధరలో పెట్టిన పెంట వల్ల నేను వైసీపీ ఘోర వీరాభిమానికి ఉన్నవాడిని ఈరోజు టీడీపీలో చేరాను, నేను విధిలేని పరిస్థితి కల్పించాడు సార్, నేను ఇక్కడే అతను ఓడిపోతాడు అనుకున్నా, అదే జరిగింది అన్నాడు. ఎనీహో మీ ఒపీనియన్కి థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఒక జర్నలిస్టు చెప్పిన మాటను బట్టి చూస్తే మనకి ఇదే కరెక్ట్ ఏమో అనిపించింది. ఇక అనంతపూర్లో రాయలసీమకు సంబంధించిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అడిగి అసలు ఈ సెంటిమెంటు తెర మీదకి రావడం కరెక్ట్ అని రెండోసారి వచ్చి ఉంటే ఇది ఆయన చనిపోయి ఉంటాడా అనేది, దాన్ని అలాంటిది ఏమన్నా ఉందా, అలాంటివి పనిచేస్తాయా ఓ ఫ్యామిలీలో? నాతో ఒక పెద్ద మనిషి అన్న మాటను బట్టి నేను వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే, తండ్రి సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఒక అధికారం రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డికి రావడం అనేది ఆయనకి ఒక రకంగా రాకపోవడం అనేది మేలు, వచ్చుంటే ఆయనకి నిజంగానే ప్రాణాపాయం ఉండేది అని ఒక మాట. తర్వాత ఏంటంటే, లేదు అతను బతికే ఉన్నాడు ఇంకా చావలేదు అనే కోణంలో ఆయనకి థ్రెటనింగ్ ఉన్నదనేది రెండో మాట. వీటన్నిటిని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఓడి బతికాడేమో అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. దీని మీదట మరిన్ని అప్డేట్స్ ఏమన్నా దొరికితే నేను ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. అనంతపూర్ నుంచి సార్, ఇప్పుడు నమస్కారం. ఇప్పుడు మీరు ఒక రాయలసీమ వ్యక్తిగా ఒక సెంటిమెంట్ ఒకటి ఈ మధ్య తెర మీదకి వచ్చింది సార్, చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలవకుండా ఉండడం వల్లే ఆయన బతికాడు, గెలిచి ఉంటే వాళ్ళ నాన్నలాగా చచ్చేవాడు అని అన్నారు ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచి ఉంటే వాళ్ళ నాన్న రెండోసారి గెలిచి ఎలా చచ్చిపోయాడు అలా చచ్చిపోయేవాడు, గెలిచి ఓడి బతికిపోయాడు అనేది ఒక వాదన. ఒక ఆయన సాధారణంగా అన్నాడు, వాళ్ళ ఇంట్లో ఇదే మేలైంది అబ్బా, వాళ్ళ ఇంట్లో రెండోసారి గెలిచిన వాళ్ళు అలా వస్తున్నారు అన్నాడు. అంటే ఏది ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్న ఉదంతాన్ని చెప్పడం మీద మీరేమంటారు సార్? అలాంటిది ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏమన్నా ఉండే అవకాశం ఉందా సెంటిమెంట్? లేదు సార్, నాకు తెలియదు. చచ్చిపోయేది ఏం లేదు సార్. ఆయన ఏదో యాక్సిడెంట్ లో చనిపోయాడు అంతేగాని. అంటే కలిసి రాలా కదా రెండోసారి గెలుపు, అది ఆయన చెప్పడం. అదంతా రాంగ్ లేదు సార్ అది. ఓకే. కాబట్టి దానితోడు ఇంకొక మాట కూడా వినిపించింది. ఏంటంటే, ఒక రెండోసారి వచ్చుంటే ఆ ఖర్చు, సంక్షేమ పథకాలు, అక్కడ ఉన్న బడ్జెట్ సరిపోక అదొక చెడ్డ పేరు వచ్చేది, ఇప్పుడే సుఖం ఆయనకి అనేది ఇంకొకళ్ళ మాట. సార్, ఆయన గెలిచింటే ఇప్పుడు సెంట్రల్ లో ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దాని కాడికి జగన్ బాబు సార్ చెప్పి తక్కువ సార్.
ఇప్పుడు జగన్ చేసి ఇవన్నీ ఇప్పుడు యాసిటీ చేసి ఒక 5,000 రూపాయలు రైతులు పెంచినాడు అంతే, ఆ, ఇంకేం పెట్టలేదు సార్. ఆ, మామూలుగా 15,000 13,500 ఇస్తున్నాడు, 14,000 ఇస్తున్నాడు ఆ, రైతు భరోసా. ఆ, అది 7,000 పెంచినాడు, 20,000 ఇస్తారన్నాడు. ఆ, 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 ఆ. సెంట్రల్ గవర్నమెంట్ 2,000 పెంచింది, 6,000 ఇస్తారన్నారు, 8,000 చేసింది. ఉమ్. ఈయనకు వచ్చేది ఎంత? 8,000లో 7,500. అంటే ఈయన ఇప్పుడు రేపటి రోజు గెలిచి ఉంటే ఈ సంక్షేమ పథకాలు కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేవి కాదని మీ ఉద్దేశమా? నా ఉద్దేశం అదే సార్. అంటే ఇక్కడ ఏమైందంటే ఓ పక్క కార్యకర్తల్ని పెద్ద పట్టించుకోవాలా, సోషల్ మీడియాని పట్టించుకోవాలా, చోటా మోటా లీడర్షిప్ అంతా అరే నాయన ఈ ప్రభుత్వం వచ్చి మన పలుకుబడి పెరిగి మన మీద ఉన్న రూపాయి సంపాదించుకునే పరిస్థితి లేదు, పైపెచ్చు కొందరైతే ఎగ్గేసుకుని పోయి కాంట్రాక్ట్లు అవి ఇవి చేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడం అనే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎవరికి ఊపిరి ఆడలేదు అనేది ఒక మాట ఉంది. ఇంకోటి సార్ ఏమంటే, ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ గా ఉంది రూలింగ్ లో. ఆ, వాళ్ళకు సెంట్రల్ లో వాళ్ళకి ఎంతకాలం అంత మెజార్టీ ఉంది. అవును, ఈసారి గెలిచింటే మెజార్టీ లేదు. అవును, ఆ మెజార్టీ లేనప్పుడే మనం పోలవరానికి 45,000 కోట్లు శాంక్షన్ చేయించాడు, అవును. బడ్జెట్ లో పెట్టించారు. ఆ, ఎవరు బాగా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు బడ్జెట్ లో పెట్టించారు? జగనే పెట్టించాడు. ఓకే. అప్పుడు 13,500 కోట్లు పెట్టి 6 ప్యాకేజీ కిందకి 20,000 కోట్లు ముగించినారు. ఓకే, ఓకే. ఈయన ఏం చేశాడు? 2018, 2017 ఎస్ఎస్ఆర్ ప్రకారము 45,000 కోట్లు అవుతారు ప్రాజెక్ట్ అది. ఓకే. అప్రూవ్ లేకుండా లాస్ట్ మినిట్ అప్రూవ్ ఇచ్చినారు. ఇప్పుడు 10,000 కోట్లు మన డబ్బులు రిటర్న్ చేసినారు జనవరి ముందు సంవత్సరం జూన్ లో. ఓకే. అప్పుడు దాన్ని 45,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. R&R ప్యాకేజీ ప్రాజెక్ట్ కట్టేదానికి 2017, 18 రేట్లు ఇచ్చినారు. ఓకే. అంతకు ముందు వచ్చి 2013, 14 రేట్లు ఉండేవి. ఓకే. మనం వాళ్ళు ఎస్ఎస్ఆర్ ప్రతి సంవత్సరం మారుతారు సార్ కాంట్రాక్టర్లకి. ప్రతి సంవత్సరం 10% to 7 to 10% ఎన్హాన్స్ అవుతుంది. అవునవునవునవును, పెరుగుద్ది. అప్పుడు 2013, 14 ఇచ్చింది, ఇది 2017, 18 ఇచ్చినారు జగన్ బాబు. అది వాళ్ళేమో ఫీజిబిలిటీ వాళ్ళేమే ముందు పోలవరం ఎవరు కడతామన్నారు, వాళ్ళే కడతామన్నారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ రాయపాటి సాంబశివ ట్రాన్స్ఫర్ కంపెనీ, రాయపాటి సాంబశివరావు అవుతుంది. అవును. అప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పాయింట్ లో? దేనికి సార్? ఈ పాయింట్ మీరు చర్చ చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా గట్టిగా ఎంపీ సీట్లు సంపాదించుంటే కేంద్రం నుంచి మెడలు వంచి నిధులు తెచ్చేవాడు, పోలవరం లాంటివి పూర్తయ్యేవి అని అంటారు. అంతే కదా? అంతే సార్. ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఈ సెంటిమెంటు అనేది నిజమా అబద్ధమా అని రీసెర్చ్ చేయడంలో భాగంగా మనం ఒక జ్యోతిష పండితుడు లేకపోతే ఈ జ్యోతిష్యం మీద కానీ ఇలాంటి సెంటిమెంట్ల మీద కానీ కొంత అవగాహన ఉన్న వ్యక్తిని మాట్లాడు. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు, జగన్ రెండోసారి ఓడిపోయి బతికిపోయాడు, వాళ్ళ ఇంట్లో రెండోసారి గెలిచిన వాళ్ళ నాయన ఏమయ్యాడు, చచ్చిపోలేదా? అట్టగా ఈయన రెండోసారి ఓడి బతికిపోయాడు, ఈయనకి ఇంకా నూకలు ఉన్నాయి ఇక్కడ, హాయిగా ఇంట్లో కూర్చొని బతుకుతాడులే హాయిగా, ఏమి ఇబ్బంది లేదు అన్నాడు. నిజంగానే వాళ్ళ నాన్న సెంటిమెంట్ ప్రకారం ఆయన అలాంటి ప్రాణాపాయమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉండేదా? నిజంగానే ఉండొచ్చు. ఐ థింక్ దట్. ఎందుకంటే అప్పుడు చిరంజీవి రాజశేఖర రెడ్డి ప్రాణాలు చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ప్రాణాలు కాపాడిందని. ఎట్లా అది లింకు? అప్పుడు చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టిండు, ప్రజారాజ్య పార్టీ పెట్టకపోయింటే చంద్రబాబు గెలుస్తుండే అప్పుడు. అవునులే. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఓడేవాడు, ఈయన ఇంట్లో కూర్చునేవాడు, హాయిగా ఇది పోకపోయేవాడు, బతికేవాడేమో. అంటే ఈ లెక్కన మీరు చెప్పింది ఏంటంటే అన్న వచ్చి రాజశేఖర రెడ్డిని గెలిపించి ఆయన ప్రాణాలు పోయేటట్టు చేశాడు, అదే తమ్ముడు ఈయన ప్రాణాలు కాపాడాడు అనే కోణంలో ఏదో లింకు కలుపుతారు మీరు. అంతేనా? అయితే ఈ లెక్కన పవన్ కళ్యాణే ఇతనికి మేలు జగన్కి. అంటే ఇప్పుడు తీసుకుంటాడు ఏముంది, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు నిర్మాణము జగన్ ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం మళ్ళీ రాజకీయాలకు వస్తాడు, మళ్ళీ ఏమంది గెలుస్తాడు, పికప్ అవుతాడు.
ఒక రకంగా ఇది బెటర్ అన్న ఇది ఆయన ఓటమి. ఆయన ఓటమి ఆయనకి ఏం ప్రాబ్లం లేదన్న. ఆయనకి 10 సంవత్సరాలు కూర్చొని చంద్రబాబు నాయుడు లెక్క కూర్చొని మళ్ళీ అధికారంలోకి వస్తాడు. అప్పుడు ఏమైనా రిస్క్ చేస్తే అప్పుడు అంటే అప్పుడు నీకు ఇంకో కోరు ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండడు. ఈ ఎన్నికలు మన దేశవ్యాప్తంగా సోనియా గాంధీకి లాస్ట్ ఎన్నికలు ఇవి. అవును. శరద్ పవార్ కి లాస్ట్, మల్లికార్జున ఖర్గేకి లాస్ట్, చంద్రబాబు నాయుడు కూడా దాదాపు లాస్ట్ అనుకోండి ఇది. ఓకే. ఇంకొక టర్మ్ చేసినా చేయొచ్చు కానీ నా అనుమానము ఈ ముగ్గురు నేతలకైతే లాస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. మీరేమంటారు? అఫ్ కోర్స్ నేను కాదన్ను. ఆ సెంటిమెంట్ ఆ మాట ఒక మనిషి అన్నాక నాకు వెంటనే మురారి సినిమా గుర్తుకొచ్చి, అవునరా ఆ పాయింట్ మీదే కదా సినిమా వచ్చింది, అదేదో ఇందిరాగాంధీ కుటుంబంలోంచి నేను ఈ పాయింట్ తీసుకున్నాను కృష్ణవంశీ ఆ రోజు అన్నాడు. అట్లాగా వీళ్ళ ఫ్యామిలీలో ఇదేమన్నా రెండోసారి గెలిస్తే ఏమన్నా సెంటిమెంట్ అయ్యి లాస్ట్కి ఈయన ఓడిపోవడమే ఆయనకి మేలు చేసిందేమో ఆ పెద్ద ఆయన అన్న మాటను బట్టి నాకు అర్థమయ్యి, సరే మిమ్మల్ని అడుగుదాము, సెంటిమెంట్లు కొన్ని పరిశీలిస్తారు కదా మీరు. అట్లానే కాదు కానీ కరెక్టే ఆయన చెప్పింది. ఇంకోటి ఏంటంటే జగన్ మరి చిత్తూరు అంటే నీకు ఇక్కడ ఓటు కన్సల్టేటెడ్ గా చాలా పడ్డాయి. కమ్మ 1 కోటి మంది పైగా ఆయనకి సపోర్ట్ ఉంది కదండి. నీకు వినౌట్లు కూడా కొట్టాయి, నేను కాదంటలేను. రాజకీయాలు గెలుపుకోవడం కామన్ కానీ ఇంత దూరం ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు. అవునులేండి, అవునులేండి. ఏది ఏమైనా ఆయన ఓడి బతికాడు అనేది ఇప్పుడు కామెంట్. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. ఓకే ఓకే. నేను ముగ్గురితో మాట్లాడితే ముగ్గురులో ఇద్దరేమో అలా సాధ్యం కాదు, రెండోసారి గెలిచుంటేనే కొద్దిగా ఏం కాదు, ఆయన ఎట్టో గెటాన ఉండేవాడు. ఇదే చంద్రబాబు పొజిషను జగన్కు ఉండేది, పైన కావాల్సిన సాధించుకొని వచ్చేవాడు. దానిలో ఏముంది, రెండోసారి గెలుపు ఏం పెద్ద ప్రాణాలను తీసేది ఏం కాదు అని ఇద్దరు అన్నారు. ఒక అతనేమో ఉండే అవకాశం ఉంది, ఆయన ఇప్పుడు ఓడిపోయినా ఇబ్బంది ఏం లేదు, హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు, అనవసరంగా ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికంటే అక్కడ పోవడం, ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కోవడం లాంటివి తప్పు ఉండేవి కదా. ఒక సమయంలో చిరంజీవి అనేవాడు మధ్యలో వచ్చి రాజశేఖర రెడ్డిని గెలిపించి ఆయన ప్రాణాలు పోయే దానికి కారకుడు లాగా మారాడు. అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన్ని ఓడించి ఈయన్ని హాయిగా ఇంట్లో సేఫ్గా పెట్టాడని ఇంకొక ఈక్వేషన్ కూడా మన తమ్ముడు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది.